వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్గా నిన్న మొన్న మనము షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాక చాలా కామెంట్స్ వస్తున్నాయి, ఒక రేంజ్లో కామెంట్స్ వచ్చినాయి. అవి చూసి ఖుషి అయిపోవాలన్నా నా బాధ మీకు చెప్పాలన్నా అర్థం కాక ఉండబట్టలేక ఆగబట్టలేక లోపలన్నీ కుత ఉడుకుతున్నాయి అనమాట. మొత్తం మీద బయటికి రావాలి విషయాలన్నీ. సో అవన్నీ మీతో చెప్పి మిమ్మల్ని న్యాయం అడుగుదామని మీ ముందరికి వచ్చినాం. ఓకేనా? మీరు పార్షాలిటీ చూపించి కళ్యాణ్కు సపోర్ట్ చేసి లేదంటే ఇంకోరికి సపోర్ట్ చేసి నన్ను ఇది చేయకండి, మీరు న్యాయం కరెక్ట్గా చెప్పండి. ఓకే? సో ఇదన్నమాట విషయము. ఏంటంటే మంచిగా సింపుల్గా ప్రొడ్యూసరు అని ఒక చిన్న క్లాప్ కొట్టించింది ఫస్ట్ డే. అబ్బా నాతోనే కొట్టించారు, నాతోనే పూజ చేయించారు, నన్నే ప్రొడ్యూసర్ చేసినాను ఫీల్ అయిపోయాను. ఖుషి అయిపోయాను అనమాట, ఒక రేంజ్లో ఖుషి. ఆ ఖుషి అయిపోయినా ఆ సంతోషం జరగకుండా నిలబడలేదు. తర్వాత ఏమనుకున్నా అంటే ఒక దగ్గర మంచిగా ఒక కృషి చేసుకొని రాయల్గా కూర్చొని ఏమేమవుతుంది అంతా ఇట్లా చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు అని ఫీల్ అయిపోయినా. ఎంజాయ్ చేసుడా పాడు చేసుడా ఇక మొదలుపెట్టింది చూడు. ఇప్పుడు కాదు, ఏం చేసినంటే వీళ్ళు అనుకున్నాక ఒక డెమో షూట్ లాగా తీసిండు. ఫస్ట్ తీసినప్పుడు అంట ఫ్రేములు పెడితే గోడలకన్నీ మచ్చలు కనబడ్డాయంట. నేను మీకు చాలాసార్లు చెప్పిన మా ఇంటికి నేను ఇంకా సున్నాలు వేయించుకోలేదు, అంత జస్ట్ ప్రైమరా ఏంది అంతవరకే ఉంది, మేము అసలు కలర్ వేయించలేదని చెప్పిన ఆల్రెడీ మీకు. సో నేను ఏంది ప్రశాంతంగా వేయించుకుందాం, నాకు నచ్చినప్పుడు వేయించుకుందాం అని అనుకుంటే ఇగో జర్ర గీడ సున్నం వేసి గాఢ సున్నం వేసి అంటే గీడ ఫ్రేమ్ పెడతాం గాడికే వేసి అని చెప్పారు ఫస్ట్. మళ్ళీ అంటారు మేడం ఇట్లా స్పీడ్గా తిరిగినప్పుడు మచ్చలు కనబడుతుంది, ఇట్లా స్పీడ్గా తిరిగినప్పుడు గోడ నల్ల కనబడుతుంది అంటారు. సస్తాన అనుకుంటా అప్పటికప్పుడు మనుషులను పిలిపించి ఎవరు దొరుకుతారు చెప్పండి. ఇప్పుడు ఈ ఇంటికి వేయాలంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఒక ఇన్ని రోజులు వదిలేస్తే వాళ్ళు చేస్తారు మంచిగా. అట్లా గీ గోడ గా గోడ ఆ గోడ అనుకుంటా మొత్తం మీద ఇల్లంతా వేపించేశారు నన్ను. మళ్ళీ బయట చేస్తామని బయట షూటింగ్ చేయలేరు, అది విషయం. సో సున్నాలు వేయించినాక ఇంకా కర్టెన్లు ఇది బాగాలేవు, ఈ కర్టెన్లు ఆ కర్టెన్లు అనుకుంటా ఎప్పుడో నేను ఇంట్లో దాచిపెట్టుకున్న కర్టెన్లన్నీ దులిపిపించాను లోపలికి వెళ్ళి. అవి వేసినాం, అవి కూడా మేమే. మళ్ళీ దానికి రింగులు దొరకవు, దానికి అవి దొరకవు, పాత మోడల్ కదా, రింగులు వేసి పైన హ్యాంగ్ చేసేటివి. సో అది అయిపోయింది. అవి చూసి మళ్ళీ అది కావాలా, ప్లేట్ ఇది కావాలా, డైనింగ్ టేబుల్ మీద కీ సెట్ కావాలా, ఆ సెట్ కావాలి, క్యాండిల్ కావాలి, ఈ క్యాండిల్ అని సచ్చినట్టు ఐకియాకి తీసుకుపోయి రోజంతా తిప్పి షాపింగ్ చెప్పించారు. అమ్మాయి అది అయిపోయింది అనుకున్నా. ఇక అయిపోయింది కదా, నా ఇంటికి ఇంత సామాను కొనుక్కున్నాను నేను ఖుషి అయిపోయి. అంటే మీకు చెప్పినా చూడండి, హైకేకి పోయినా కానీ మన కొరకు కాదు, అందుకే మీతో ఏం మాట్లాడతలేను, మీకేం చూపించలేను. అది బిహైండ్ ద స్టోరీ ఇదనమాట. అయిపోయిందా? ఇక ఇలా షూటింగ్ మొదలైందనమాట. షూటింగ్ మొదలైన టైంకు 1 కాదు 2 కాదు నాతో టీలు మోపించారు, టిఫిన్లు సర్దిన, వాళ్ళకి టైంకు ఫుడ్ అడ్జస్ట్ చేసిన, గ్రీన్ టీలు పెట్టించిన, నన్ను వంటలక్కని చేసారు. అండ్ మళ్ళీ ఇంకేందనుకున్నారు, అదేందబ్బా మీకు విషయం తెలుసా, మేకప్ చేసే అమ్మాయి రాలేదని ఫస్ట్ నాతో మేకప్ వేయించారు. మేకప్ కూడా నాతోనే పని చేయించుకున్నారు. సరే బై ఇంట్లో కింద మీద పడి ఇంట్లో అయిపోయింది. ఇంకా ఏంది సామాన్, ఇంకా ఏమంటారు ఆర్ట్ డైరెక్టర్ లేట్గా వచ్చిండని ఆ పని కూడా నాతో చేయించింది. ఇగో మేడం ఇక్కడ ఫ్రేమ్ పెడుతున్నాం, ఆడ ఖాళీగా ఉన్నది ఏమంటారు, ఆడ ఖాళీగా ఉండడానికి ఆడ నిజంగా అంటే ఏదైనా పెద్ద ఆర్ట్ పీసు బ్యూటిఫుల్గా రావాలి ఆ మూలలకు మెట్ల మీద. అప్పటికప్పుడు నేను ఏం చేద్దాం దాన్ని, సరే అట్లయినా కూడా ఒక 2-3 గంటలు ఎవరో షాపింగ్ పోతే నాకు ఏం నచ్చలేదు. ఇగో కొనేది ఉంటే పైసలు పెట్టాలి, అది పుణ్యానికి కావు పైసలు. నేను నా ఇంటికి నా ఇష్టం వచ్చిన టైంలో నా ఇష్టం వచ్చినది కొంటా, కానీ వీళ్ళు చెప్పినప్పుడు అర్జెంటు కొనాలంటారు. నేను నాకు తెచ్చి మళ్ళీ ఏడు వేసుకోవాలా, అదొక చెత్త పుట్ట మళ్ళీ నాకు అని. ఇంకా ఇది కాదు అని మళ్ళీ పొద్దున్నే పోయి 2-3 కుండీలు, పొడవు చెట్లు లేవు కదా మన దగ్గర, అంటే అన్నీ ఉన్నాయి కానీ ఇట్లా దాన్ని కవర్ చేసి చెట్లు లేవన్నమాట. మళ్ళీ చెట్లు కొనుక్కొచ్చినాక మళ్ళీ కుండీలు, ఇక మళ్ళీ వేరే కుండీలు మార్చి కుండీలు కడిగిపిచ్చి అవి పెట్టాలి. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ రాలేండి మేడం, జర గిడ ఖాళీ ఉంది, మీదికి వెళ్ళి పెడితే కింద ఖాళీగా ఉన్నది అంటారు. ఆ మీదికి వెళ్ళి పెడితే కింద ఖాళీ ఉన్నది. ఏం ఆలోచించాలి నేను అప్పటికప్పుడు. సో అప్పటికప్పుడు ఇక్కడ నుంచి ఒక కుండీ తీసుకుపోయి మళ్ళీ దాని కుండీ ఒక చెట్టు అంటే చెట్టు బాగాలేదు డల్ అయింది అంటారు. ఏమన్నా తిప్పలు పెట్టిన నన్ను, నా కష్టాలన్నీ చెప్పుకుంటే ఈరోజు. సరే చెట్టు డల్ అయిందంటే మళ్ళీ ఏం చేయాలంటే మన పూల్లాగా ఉంటుంది. అప్పటికప్పుడు ఆ చెట్టుకి ఎడపూలు పుప్పిస్తాం మీరు చెప్పండి. సరే ఇంత హైట్లో ఏదైనా ఫ్లవర్ డెకరేషన్ చేయండి. ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి మళ్ళీ మనకు పాటో వెడల్పుగా ఏదో కావాలి కదా. ఏం చేయాలా అని చూస్తే ఇంట్లో మీద సజ్జ మీద ఇతడి సామాలం ఉందనమాట, అది తెచ్చిన. మళ్ళీ దాన్ని దోముడు వాడం కదా, దాన్ని దోమాల. దాన్ని దోమిపించినాక మళ్ళీ
సరే ఏం చేయాలనేసి దానికి ఒక మనము వాటర్ ట్యాంక్ పెట్టుకుంటాం కదా, ఇంట్లో ఉండే కదా మన దగ్గర కుండ పెడతాం, అది తెచ్చేసి దాని మీద స్తంభాలం పెట్టి పువ్వులు తెచ్చి రాత్రి 11:30కి చేసిన ఆ పని నేను. మా బడపలు ఉన్నారు కదా, అరే జరబోయి గడ సన్సెట్ పూలు తేండ్రా అంటే పోయినరు 10:30కైనా రారు, ఆడుకోయినరు అంటే అక్క మేది పండి దోస్తు కలవని ఎక్కువైనామన్నారు. ఇక చూడండి ఏమన్నా కోపం వచ్చిందా, వాళ్ళతో మాట్లాడలేదు ఆ రోజు రాత్రి. నేను సచ్చినట్టు 11:30కి తీసుకొని ఆ పువ్వులు ఇట్లా పెట్టేసి పోయి పండుకున్నా, అయిపోయింది. ఇక నెక్స్ట్ డే ఏడుకోయినరమ్మా అడవికి, వికారాబాద్ అడవికి పోయినరు, అన్నీ సెట్ చేసుకొని షూటింగ్ తీస్తున్నారు. 15-20 నిమిషాలు అయింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆపేసారు. మొత్తం ఆపేస్తే ఏం చేయాలి అప్పుడు? ఆర్టిస్టులు వచ్చిండ్రు, టైం అయిపోతుంది, సింగిల్ డే షూటింగ్, అవన్నీ రావన్నమాట. సో మధ్యాహ్నం వరకు వీళ్ళు కంప్లీట్ చేసుకుంటే మెయిన్ ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు, ఫాదర్ క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్, తను మధ్యాహ్నం వస్తారు, తను 2 hours 3 hours వర్క్ అనమాట. సరే తీరా చూస్తే వీళ్ళు వచ్చి ఆపేసి షూటింగ్ చేయొద్దని చెప్పేసి అనమాట. పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్కి ఏడుకోవాలని అడిగిన. సరే పోవాలి డిపార్ట్మెంట్కి పోవాలంటే వీళ్ళకి చెప్పిగో వీళ్ళని షూటింగ్ చేసుకొని నేను పర్మిషన్ తీసుకొని వస్తా అని పోయి అనంతగిరికి పోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పోయి పర్మిషన్ లెటర్ మళ్ళీ అది నేను ఒక్కదాన్నే పోయి తీసుకొచ్చిన. ఓకేనా, ఇంకేందబ్బా ఇంకేం చెప్పించింది నాతోటి. ఇక ఇంకో రోజు బ్యాచిలర్ రూమ్ అని షూటింగ్ అన్నారా, మా పిల్లలు ఉంటారు ఓ రూమ్లో, మొత్తం పరుపులు, సోఫా సెట్టు, బుక్స్ ర్యాకు, పుస్తకాలు, బట్టలు, బెడ్షీట్ అన్నీ తీసుకొని ఇంతవరకు తీసుకురాలేదు. సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. అంటే అవి తెచ్చిమని మళ్ళీ నేను అడుక్కోవాలో మరి నేను పోయితే ఏమన్నా తెలియదు. అమ్మ ఇంకేంది, ఆఖరికి పబ్లిసిటీ స్టంట్గా నాతో డప్పులు కూడా కొట్టిపించారు, డప్పులు ఓల్రిపించారు నన్ను. ఇన్ని రకాలుగా నన్ను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాడుకొని ఇంత చిన్న పోర్షన్ ఇచ్చి నన్ను ఒక ప్రొడ్యూసర్ నన్ను పేరేస్తున్నారా, ఒక యాక్టర్ అంటారు, అది కూడా సెల్ఫిష్. శ్రీదేవి కనబడితే మీరు 4 లక్షల మంది చూస్తారని వాళ్ళకు కూడా తెలుసు. సో అందుకు నాకు ఇంత ఇచ్చారు, అంతేగాని ఆడ క్యారెక్టర్ ఉండేదో నా మీద ప్రేమతో కాదు, నన్ను వాడుకున్నారు. మొత్తం మీద ఏంటంటే ప్రొడ్యూసర్ అని చెప్పేసి పని మనిషిని చేశారు నన్ను. ఈ రకంగా అంటే ఫస్ట్ నేను చెప్పినా కదా, క్లాప్ కొట్టిపోయాక ఖుషి అయిపోయారు అన్నమాట. ఆహా అనుకున్నా, మొత్తం ఫైనల్గా పని మనిషిగా నన్ను తెలిసేసారు. అది సంగతి. ఇప్పుడు నాకు ఎవరు తెలివైన వాళ్ళు, మా ఆయన నన్ను ఎంత ఆలోచించి సాప కింద నీరులాగా ప్లాన్ వేసి నన్ను వాడుకున్న మా ఆయన తెలివైందా, లేదంటే అంత తెలివి ఉన్నాను చేసుకొని నేను తెలివైందా ఒకసారి అంటే ఈడ కూడా తగ్గేదేలే మనము. సో ఇట్లా నన్ను ఆగమాగం ఆడుకున్నారు వీళ్ళందరూ. కొన్ని అబ్బాబ్బాబ్బా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా కథలు అవుతాయి, కానీ ఎడ చెప్తుంది మీకు. సో ఇప్పుడు చెప్పుండి అబ్బా, వంటలక్కన అయితేనా, ఆర్ట్ డైరెక్టర్ని అయితేనా, లేకపోతే ఏమంటారు సున్నా లేపించి వెనక ఉండి ఫుడ్ అరేంజ్మెంట్స్ వాళ్ళని ఏమంటారు అదే అయితేనా, లేకపోతే పర్మిషన్ తీసుకొచ్చిన అందుకు మేనేజర్ని అయితేనా, ఏదైతే చెప్పుడు మీరు. ఇప్పుడు న్యాయం మీరే చెప్పాలా, మా ఆయనకు చెప్పాలా. శ్రీదేవి గుడ్, శ్రీదేవిని బాగా మెచ్చుకోమని చెప్పండి. ఓకేనా అమ్మ, మీరు ఏమనుకుంటున్నారంటే అబ్బా శ్రీదేవి యాక్ట్ చేసింది, ప్రొడ్యూసర్ పేరు పడ్డది అనుకున్నా, లోపల మసులుతుంది నాకు ఇట్లా. అవన్నీ చూసుకున్నాక అమ్మ ఈ పని చెప్పించిన ఆలోచిస్తే ఇట్లా అమ్మమ్మమ్మమ్మమ్మ ఆగలేకపోతున్నా నేను. ఎవరిని తిట్టాలో తెలుస్తలేదు, ఎవరిని తిట్టాలని తెలియక మీ ముందర పెట్టినా మీరు ఎవరిని తిట్టాలో బరాబర్ తిట్టేసాడు. ఓకేనా, ఇదనమాట విషయం. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రకంగా బాధలన్నీ మీ ముందర మొరబెట్టుకున్నా కాబట్టి న్యాయం మీరే చేకూర్చాలని మనవి చేస్తున్నా. యువర్ ఆనర్, మీరే జడ్జిలు.